అయోనైజర్ అంటారండి. ఇది ఎలా అంటే హిరోషిమా నాగసాకి బాంబు పడిన తర్వాత వాటర్ వాళ్ళకి పొల్యూట్ అయిపోయింది. జపాన్ పొల్యూట్ అయిపోతే వాళ్ళు కొంతమంది సైంటిస్టులు పూర్వం వెళ్ళి అక్కడ సాలిడ్స్ని అలాగే వాటర్ని ట్రీస్ రావట్లేదంటే దాంట్లో ఏమైంది అంటే ఈ కంటామినెంట్స్ అన్ని తీయడానికి దాని లోపల యాక్చువల్గా ఎక్కువ శాతం ఈ బాంబుకు సంబంధించినవన్నీ వచ్చేసింది. రేడియేషన్ హైలో ఉంది, అలా వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే వాటర్ మాలిక్యూల్ని ఐన్స్టైన్ సూత్రం E=mc² అనే సూత్రాన్ని యూజ్ చేసి ఎలక్ట్రాలిసిస్ అనే సిస్టమ్ ద్వారా H2O మాలిక్యూల్స్ని డివైడ్ చేస్తే కంటామినెంట్స్ అన్ని సైడ్కి వెళ్ళిపోతాయి, ఒక దాంట్లో ఉంటాయని ప్రయోగం చేశారు సార్. H2Oని OH+గా చేంజ్ చేశారు సార్, స్ప్లిట్ చేశారు. వాటర్ స్ప్లిట్ చేస్తే ఒక అర్థమైంది ఏంటంటే OH+ అనే దాంట్లో ఈ యాసిడిక్ ఇలా మీరు క్లోరిన్ కానీ ఇలాంటివన్నీ బ్యాక్టీరియా కానీ అవన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాయి. OH అంటే ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ కలిగినప్పుడు అవన్నీ మినరల్స్ అన్నీ ఒక సైడ్కి వస్తున్నాయని కనిపెట్టారు సార్. అప్పటి నుంచి జపనీస్ చాలా కంపెనీలు స్టార్ట్ చేసి కంగానే ఒక కంపెనీ ఉందండి, 2,70,000 బేసిక్ మోడల్ అమ్ముతున్నారు. సో ఈ లాతో వెళ్ళారు ఇప్పుడు వరకు. ఇది హిడెన్ సీక్రెట్లో ఉంది ఇప్పుడు వరకు. నేను దాంట్లో కొన్నాళ్ళు పనిచేశాను, తెలుసుకున్నాను కంప్లీట్గా. 5 years రీసెర్చ్ చేసి ఓన్గా మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే టైపు వాళ్ళు మన ఇండియన్ టెక్నాలజీ అంటే వాళ్ళది 110 volts ఉంది. జపాన్ బయట కంట్రీస్లో 110 volts మీద రన్ అవుతుంది వాళ్ళ దేశం. మనది 250 volts ఉంది, 230 నుంచి 250. సో మనం ఫిల్టర్ లేకుండా వాళ్ళు ఫిల్టర్ వేస్తారు, మినరల్ ఫిల్టర్ లేకుండా మనం చేద్దామనే ఉద్దేశంతో తయారు చేస్తాం సార్. ఫిల్టర్ లేకుండా ఇప్పుడు వాటర్ని 2 typesలో స్ప్లిట్ చేస్తాం, ఒకటి యాసిడ్స్ అలాగే ఒకటి ఆల్కలైన్ చేసి చూస్తాం. యాక్చువల్లీ కెళ్ళి ఇప్పుడే తీసుకున్నామండి. దీంట్లో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్కలైన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆర్ఓ చేసినప్పుడు మినరల్స్ అన్ని డ్రైన్ అయిపోతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం అలా చేస్తాం. సో తక్కువ మినరల్ ఉంటుంది దీంట్లో, ఆ మినరల్ సపరేట్ చేస్తాం. అలాగే మిషన్లో సార్ 7pH అంటే యాక్చువల్ ట్యాబ్లెట్లు యూజ్ చేసుకోవాలనుకోండి, కొంచెం వెనక్కి ఉండాలి. ట్యాబ్లెట్స్ వీడియో ద్వారా చూద్దాం, చూద్దామంటారా?